ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా, అక్కడ చదువుకుంటా, ఇక్కడ సింగింగ్. నే ఈ సింగింగ్ కళ ఎట్లొచ్చింది? అంటే ఎవరి త్రూ వచ్చింది? అంటే మన ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా? అంటే మమ్మీ వాళ్ళ తాత పాడేదన్నమాట హ్మ్. సాయిలు అని. ఓకే. ఆ తాత పాడుతుంటే వినేది అప్పుడు బాగా. ఇంకా వంశపారంపర్యంగా అంటారు కన్నా అట్లా నాకు వచ్చింది. పెద్దక్క కూడా పాడుతుంది కానీ తను స్టేజ్ ఫియర్ కొంచెం, ఓకే. బయటికి రాదు. స్కూల్లోనే ఒక్కటే ప్రోగ్రాంలో పాడింది అంతే, అదైనా స్కూల్లోనే. సార్ వాళ్ళు కూడా ఎంకరేజ్ బాగా చేసేది. ఎక్కడన్నా ప్రోగ్రామ్ ఉందంటే ఇక నన్ను ఖచ్చితంగా తీసుకుపోయేది. సో అంటే రమేష్ సార్ అని. ఫస్ట్ నువ్వు స్టేజ్ మీద పాడిన పాట ఏది? ఆడపిల్ల పాట. ఇది ఆడపిల్లనమ్మా నేను. ఒక్కసారి పాడ పాట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టెనని అమ్మ జ్యేష్ఠదాన్నంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ, పాడుదని తిడుతున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఈ సాంగ్ సూపర్. అసలు ఈ పాట ఎప్పుడు నేర్చుకున్నావు? థర్డ్ క్లాస్ ఉన్నప్పుడే పాడేది నేను. ఓకే. అంటే మధుప్రియ పాడిందని చెప్పేసి పాడినా? నేను అన్ని సాంగ్స్ యూట్యూబ్లో వింటాగా అన్న. ఏదైనా సాంగ్ వినానంటే నేర్చుకోవాలని బాగా నచ్చింది అనుకో, ఓకే, ఖచ్చితంగా నేర్చుకుంటా. సో రీసెంట్ గా ఏదో స్టేజ్ పంచుకున్నట్టు కదా మధుప్రియ? మొన్ననే అన్న స్వాములది, అయ్యప్ప స్వాములది మహాపడి పూజ మన సూర్యాపేటలో ఉంటే అక్క వాళ్ళని ఇన్వైట్ చేసిరు స్వాములందరూ. సో అక్కడికి నేను కూడా వెళ్ళిన. సో ఈ పాట ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఆడపిల్లనమ్మది? థర్డ్ క్లాస్లోనే అన్న, ఒక 3-4 days. ఎందుకంటే అప్పట్లో మనకు నేర్పిస్తానికి ఇంటి దగ్గర ఎవ్వరు ఉండకపోయేదిగా, మనంతటా మనమే వినాలి. అంత చిన్న ఏజ్లో కూడా రాసుకోవాలన్నా మనకు అప్పట్లో తెలియదుగా.